స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7 సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా 4వ క్వార్టర్ ఫైనల్స్ మొదటి సంచిక. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ముందుగా తరతరాలకు చెరగని చిరునామా స్వర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద తరగని ప్రేమతో అందిస్తున్న బహుమతులు. ప్రథమ విజేతకు అక్షరాల 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి వదాన్యతకు, వారి పెద్ద హృదయానికి మనం అందరం కలిసి హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇవాల్టి ఈ సంచిక తర్వాత సంచికలో కూడా నృత్య ప్రధానమైన సినిమా గీతాలను ఎంపిక చేసుకుని పాడతారు. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీ జాగర్లమూడి రాధాకృష్ణ, శ్రీ సాయిబాబా శ్రీమతి అంజనాదేవి దంపతుల పుత్రరత్నమైన చిరంజీవి రాధాకృష్ణ గ్రాడ్యుయేషన్ తర్వాత ఫార్మసీ చేసి అనంతరం యుఎస్ఏలో కంప్యూటర్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు. వృత్తిపరంగా విదేశాలలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ప్రవృత్తి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించమని ప్రేరేపించింది. ఫిల్మ్ మేకర్ కావాలన్న ధ్యేయంతో 2002లో ఇండియాకు తిరిగొచ్చిన తల్లిదండ్రుల అభిమతం మేరకు ఫస్ట్ కౌన్సిల్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనే సంస్థ స్థాపించి వ్యాపారపరంగా గణనీయమైన వృద్ధిని సాధించారు. సినిమాలపై మమకారంతో రసూల్ దర్శకత్వం వహించిన ఒకరికి ఒకరు చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారు. అశ్వనీ దత్ గారి హిందీ ప్రాజెక్ట్ బట్ ఇండియా డివైడెడ్ అనే చిత్రం కోసం పరిశోధకులుగా మహారాష్ట్రను పర్యటించారు. ఆ పర్యటనలో కారులో తిరుగుతుండగా గమ్యం చిత్ర కథ పుట్టింది. కథ నచ్చి తల ఊపినా చాలామంది నిర్మాతల నిర్మాణానికి వెనకాడడంతో స్వయంగా తానే గమ్యం చిత్రాన్ని నిర్మించి నంది బహుమతులు, ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో పాటు పండిత పామరుల మెచ్చులందుకున్నారు. అలాగే ఇటీవల రూపొందించిన 5 కథల సమాహారం వేదం చిత్రం క్రిష్కి మరింత కీర్తి తెచ్చిపెట్టింది. చలనచిత్రాల గమనాన్ని మార్చడానికి ఈ చిరంజీవి చేస్తున్న ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ రాధాకృష్ణ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. God bless you, sir. God bless you. స్వాగతం, స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ముందుగా వాయిస్ ఆఫ్ అనంతపూర్ రాజేష్ మీ ముందరకు వస్తున్నారు. సలలితరాగసుధారససారం సలలితరాగసుధారససారం సర్వకళామయ నాట్యవిలాసం సర్వకళామయ నాట్యవిలాసం సలలితరాగసుధారససారం
మంజుల సౌరభ సుమకుంజముల మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృదు ఝుంకారం రంజిలు మధుకర మృదు ఝుంకారం సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం నిదాద సాని పని దాప మగ మద పసరి కల్పనలో ఊహించిన హోయలు కల్పనలో ఊహించిన హోయలు శిల్ప మనోహర రూపమునుంది శిల్ప మనోహర రూపమునుంది పదకరణముల మృదు భంగిమల పదకరణముల మృదు భంగిమల మోదమారలయమీదో నటనాల సాగే సలలిత రాగ సుధారస సారం ఝణన ఝణన ఝణనో పురనాదం ఆ ఆ ఆ ఆ ఝణనో పురనాదం భూమిలో దివిలో రవళింపగా పదపమప మహిద మద గమద నిరిసా రిసా రిసా ని పద సాని సాని దమ పనీద నీదా పమద ప భూమిలో దివిలో రవళింపగా నాట్యము సలిపే నటరాయణి నాట్యము సలిపే నటరాయణి ఆనందలీలా వినోదమే సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. పాత పాటల్లో నీ మధురమేమో తెలియదు కానీ ఆ స్వరాలు ఆ గమకాలు పాడుతున్నప్పుడు ఒక నృత్యం చూస్తున్న పాట వింటున్నప్పుడు నృత్యం చూస్తున్న అనుభూతి వచ్చింది. ఆ జన జన అంటున్నప్పుడు కానీ నువ్వు తీస్తున్న గమకాలు కానీ ఆ స్వరాలు కానీ పర్ఫెక్ట్ నృత్య రూపకమైన పాట అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మంచి క్రియేటర్స్ ఎప్పుడు చాలా క్లుప్తంగా మాట్లాడతారు. ఆయన హృదయం ఆవిష్కరించారు, నీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీకు చాలా బాగా పాడారు. నో సెకండ్ థాట్ అబౌట్ దట్. మంజుల సౌరభ సుమకుంజముల సుమకుంజముల గురువుగారిది చాలా ఫాస్ట్ సంగతి. ఎవరు బాలమురళి గారు, ఆయనకు పలకంది ఏమైనా ఉందా? సరస్వతి కాబట్టి సుమకుంజముల అది మీరు కొంచెం సంగతి తప్పు పాడుతున్నారు. తర్వాత ఝంకారం, అది ఝుంకారం కాదు. మీకే కాదు, ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఏంటంటే రాసిన తర్వాత ఒక కొమ్ము ఇచ్చి రెండో కొమ్ము ఇస్తాం మనం. 2 కొమ్ములు ఇస్తే అది ఝ, ఒత్తు ఝ. అందరూ అనుకుంటారు ఆల్రెడీ రూకు ఇంకో కొమ్ము ఉంది కాబట్టి అది జూ అనుకుంటారు. జూ కావాలంటే 3 కొమ్ములు ఇవ్వాలి. రాకు 3 కొమ్ములు ఇస్తేనే జూ అవుతుంది అది.
కింద ఒత్తు కూడా గూటం కూడా పెట్టాలనుకోండి, అది వేరే విషయం. ఝ అన్న అక్షరం ఉందని చాలామందికి తెలియదు ఇవాళ. అది ఝంకారం. అది తర్వాత నిదాద పని పని దాప మగ మద ప సరిగా దాన్ని కొంచెం ఒరిజినల్ లాగా పాడి ఉండొచ్చు. స్లైట్లీ మిస్ అయిన ప్లేసెస్ భువిలో దివిలో రవళింపగా పద పమప స్లైట్లీ పిచ్ వాస్ మిస్సింగ్. ఆనందలీలా వినోదమే ఎలా అంటున్నారు? ఆనందలీలా వినోదమే. అది కాదు. ఇప్పుడు ఇది ఇలా పాడినా తప్పలేదు, కానీ అందులో ఒక రాంగ్ నోట్ ఉంది. ఆనందలీలా వినోదమే ఆనందలీలా వినోదమే సలలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారసారం. ముందు అందరూ రామారావు గారికి ఈ పాట ఘంటసాల గారు కదా పాడాలి అని అనుకున్నారు. ఇది న్యూస్లో బాలమురళి గారు పాడారు అని, పేపర్ న్యూసేగా అప్పుడు మాధ్యమం, వేరే ఏం లేదు. పాట సినిమాలో చూసిన తర్వాత ఇది బాలమురళి గారు పాడడమే కరెక్ట్ అనుకున్నారు. ఎందుకంటే ఆయన కోసం అని కంపోజ్ చేయబడ్డ పాట. ఈ ఫాస్ట్ సంగతులు ఇవన్నీ కూడా ఘంటసాల గారి కంఠానికి సరిపడేవి కాదు. ఐ గివ్ యూ 85%. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి, మౌనిమ. నా చోరే
చాలా చక్కగా పాడారండి. కానీ ఇందులో చాలా ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి. ఏమో దొంగ 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 అని. జనరల్గా మేము ప్యాన్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. ప్యాన్ చేయటం లెవెల్స్ అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. కీరవాణి గారు ఒక హ్యూజ్ బ్యాండ్ విత్ ఉందండి ఆయనది. ఇలాంటి బీట్ ప్రధాన పాటలు ఎంత గొప్పగా చేయగలరో, మెలోడీ కానీ భక్తి గీతాలు కానీ ఆయన ఒక హ్యూజ్ వేరియేషన్. ఈ వేదం సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు అన్నమాట. ఒకసారి 4 రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్ళాను సార్. అందులో తెలుగు పాటలు ప్లే చేస్తూ ఉన్నారండి ఒక పార్టీలో. అందులో 10 పాటలు 7 పాటలు కీరవాణి గారి బీట్ ఓరియంటెడ్ అన్నమాట. చాలా చక్కగా పాడారండి. మీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, బట్ గ్రేట్ ఎనర్జీ. నేను ఎందుకు నిలబడి చప్పట్లు కొట్టాను చెప్పమంటారా? ఈ పాటలో డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఏంటంటే ఇద్దరు పాడేది, అబ్బాయి పాడిన పాటలో కూడా ఇద్దరు పాడిన పాటే. ఇవి కాకుండా మిగతావన్నీ శాంపుల్ సౌండ్స్ చాలా ఉన్నాయి. ఓ ఓ ఓ అవన్నీ ఇన్స్ట్రుమెంట్లో శాంపుల్ చేసినవి. ఏ ఒక్క ఎఫెక్ట్ కూడా అమ్మాయి విడవకుండా, కాగితం పెట్టుకోకుండా, అండ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ యూ హ్యావ్ సంగ్ ఇట్. బిగినింగ్ అద్భుతంగా పాడారు. అది ఎండ్కి వచ్చేసరికి కొంచెం పిచ్చింగ్ ఇబ్బంది పడింది. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాజ్ ఇట్ అపియర్స్. మీరు పాడుతున్నప్పుడు అంత సులభంగా కనిపించేటట్టు మీరు పాడేశారు. కానీ ఎంత డిఫికల్టో ఈ పాట పాడడం చాలా 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 కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై మ్యూజిషియన్స్, పర్టికులర్లీ టు ది 2 కీబోర్డ్ ప్లేయర్స్. అనంత్ శ్రీరామ్ ఇందులో రాసిన ఒక 2 లైన్లు నాకు చాలా బాగా నచ్చాయి. మామూలుగా రాముణ్ణి అద్భుతమైన గుణాల కోసం పొగుడతారు. ఇక్కడ ఆయన చాలా గమ్మత్తుగా రసిక గుణరామ సరసకుల సోమ వలపు రణధీమ మొదలు పెడదామా, చాలా గమ్మత్తుగా రాశాడు. I'll give you 88% for this song. God bless you. చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ కర్నూల్ కార్తీక్ మీ ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి. చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, వినీల కచభర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నీ కులుకులు గని నా పలుకు విరియ, నీ నటనలు గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక, అది రాధ మనసులో మాధవుడూరిన రసమయ మురళీ గీతిక, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నా పలుకులకెనయగు తులుకు చూపి, నా కవితకు సరియగు నటన చూపి, ఆడవే మయూరి నటన మాడవే మయూరి.
శురుని దహించగా అగ్ని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరాట్పటుల జలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత కింకృతుల సహస్రపన సంచలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరములోన వదనములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈతనువులోని అణువనువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. ఇది చాలా అద్భుతమైన పాట అండి. నారాయణ రెడ్డి గారు, సినారే గారు ప్యూర్ పోయిట్రీ అనొచ్చు సార్. ఇది ప్యూర్ పోయిట్రీ. పాట పాడటానికి తెలుగు, మాట్లాడటానికి తమిళం అంటారు జనరల్గా. ఇది ఒక రతి భస్మం తర్వాత ఆ పదజాల ప్రయోగం మాత్రం అద్భుతంగా ఉంది. ఈ సినిమా కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా అండి. అందులో శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు ఆ గానమా నాట్యం అన్నట్టు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ సినిమా ఫ్రమ్ ద గ్రేట్ డైరెక్టర్. చాలా బాగా పడారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పాటను ఇంత బాగా పాడినందుకు థ్యాంక్ యూ. ఈ పాట నేను ఇప్పుడు వింటే నేను పాడింది 10 రూపాయలకి 20 రూపాయలకి ఎక్కువ యాక్ట్ చేశాను అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్గా పాడేశాను. ఆ రోజుల్లో ఏమిటో ఇట్లాంటి మంచి పాట దొరికింది కదా, దీన్ని అంతా కుమ్మేద్దాం ఒక్కసారి అనే ఫీలింగ్. ముఖ్యంగా ఈ పాట నేను పాడడానికి కారణం మా నారాయణ రెడ్డి గారు, ఆఫ్కోర్స్ విశ్వనాథ్ గారు మా అన్నయ్య. ఆయన నా బాలు చేత పాడించడం అనేది గొప్ప విషయం కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నారాయణ రెడ్డి గారు అంటే మిగతా నిర్మాతలకు చిన్న అనుమానం ఉంది. ఈ సంస్కృత సమాసాలు బాలసుబ్రహ్మణ్యం ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావంటే పాటలు పాడుతున్న రోజుల్లో సంస్కృత సమాసాలు అనగలడా, ఉచ్చరించగలడా అని అనుమానం ఉంటే నారాయణ రెడ్డి గారు లేదు, తప్పకుండా పాడతాడు బాలు, నేను ఉంటాను కదా రికార్డింగ్లో, నేను చూసుకుంటాను అని అన్నారు. సహస్రఫణ సంచలిత తర్వాత ఏమన్నావు? భూర్కృతుల కాదు, సహస్రఫణ సంచలిత ఫూత్కృతుల. ఫూత్కారం అనేది శబ్దానికి సంబంధించిన వర్డ్. ఫూత్కారం చేయడం అంటే చీత్కారం చేయడం అంటారు చూడు. సహస్రఫణ సంచలిత బుస కొట్టడం అనమాట. 1000 పడగలతో ఉన్నటువంటి సహస్రఫణ సంచలిత, అక్కడి నుంచి పుట్టినటువంటి ఫూత్కృతులు. భుస్మని 1000 పడగలు అంటే ఎలా ఉంటుంది ఆ శబ్దం. అది ఆయన ఎంత తీసుకొచ్చారో చూడండి ఇందులో. ఇప్పుడు సంగీత పరంగా అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనం ఎలా పాడుతున్నానన్నా? అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము. ఇది కరెక్ట్. అది రమణీయ బృందావనము నువ్వు పాడుతున్నప్పుడు అది మిస్ అయ్యావు. తర్వాత రసమయ మురళి గీతిక. తర్వాత ఆడవే మయూరి సంగతి ఎలా పాడుతున్నావు? ఆడవే మయూరి. అది నీకు పలకపోవడానికి కారణం ఏంటంటే నీ ఈ వాయిస్ ఇప్పుడు అటు ఇటు కాని స్టేజ్లో ఉంది. ఇంకా మెచ్యూర్ అవుతుంది, ఇంకా బాగా అయినప్పుడు ఆ సంగతి బాగా పలుకుతుంది. ఆడవే మయూరి మయూరి. ఇది మ్యూజిక్ డైరెక్టర్ నేర్పించింది కాదు, నేను చేసిన అధిక ప్రసంగం. శంకరాభరణం ఎలా నాకు ఒక పెద్ద మార్పునిచ్చిందో, ఏ దివిలో విరిసిన పారిజాతం మొదట ఒక చిన్న మార్పునిస్తే ఈ పాట నన్ను ఇంకొక నాచ్ అలా పైకి వెళ్ళడానికి ఇచ్చిందనమాట. ఈ పాటను ఇంత బాగా పాడినందుకు నీకు ఐఎమ్ గివింగ్ యూ 78% ఆఫ్ మార్క్స్. థ్యాంక్ యూ. వై టు మేక్ ఫిల్మ్ మేకింగ్ అనే దానికన్నా స్టోరీ టెల్లింగ్ సార్. సినిమా అనేది మాధ్యమం మాత్రమే. ఒకసారి మీరందరూ దయచేసి చప్పట్లు కొట్టండి ఈ మాటకి, ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఒక కథని చెప్పాలనుకున్నప్పుడు నాకు 2 చెవులుంటే సరిపోతుందండి. అందరికి కొంత హ్యాబిట్ ఉంటుంది, నాకు కథలు చెప్పడం అలవాటు అండి.
ఎవరు లేకపోతే నా నీస్ని పక్కన పెట్టుకుని కథ చెప్పేవాడిని అండి. కళామ తల్లి అని దీన్ని మాత్రమే అంటారండి. నృత్యం ఒక కళ అయితే అది సినిమాలో ఒక భాగంగా ఉంటుందండి. నాట్యం ఒక కళ అయితే సినిమాలో ఒక భాగంగా ఉంటుందండి. అన్ని క్రాఫ్ట్స్ అన్నీ కలిసి ఒక ఇంత అద్భుతమైన మీడియం దొరికితే కథను ఇంకా అద్భుతంగా చెప్పొచ్చని, కథను మాత్రమే చెప్దామని సినిమా అనే ఒక మాధ్యమం దొరికింది కాబట్టి అందుకు రావడం జరిగిందండి. ఐఎమ్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్, ఐఎమ్ ఎ స్టోరీ టెల్లర్ అండి, బేసిక్ స్టోరీ టెల్లర్. సినిమా మూలంగా చెప్పాలని ఎందుకు అనిపించింది? వైడ్ రీచ్ సార్. సినిమా అనేది ఒక గొప్ప నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి చెప్పటం లేదండి. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పక్కన తండ్రి కూర్చున్నాడా, అమ్మతో కూర్చున్నావా, ప్రియురాలతో కూర్చున్నావా, భార్య, స్నేహితుడు అన్నీ మర్చిపోయి పక్కన ఈ క్యాస్టా ఆ క్యాస్టా ఏ కులం కూడా ఎవరు తెలియదు సార్. ముందెవరు కూర్చున్నారు, వెనకెవరు కూర్చున్నారు. ఒక్క సినిమా హాల్ మాత్రమే మొత్తాన్ని సంఘటన చేసిద్దండి. అక్కడ ఒకటి జరిగేది, తెర మీద జరిగేదానికి మాత్రమే ఒక సమూహంగా వెళ్ళి ఆ సినిమా సమాజం అయిపోతామండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఇది అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూస్తుంటే నాకు పిచ్చెక్కేది సార్. అది అంతా మర్చిపోయి 2-3 అవర్స్ మర్చిపోయి అంతా కళ్ళప్పగించి చెవులప్పగించి చీకట్లో కూర్చోబెట్టి బయటికి రావటం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాసెస్ అనిపించేదండి. ఇది ఈ కథని ఈ మీడియం ద్వారా చెబితే బాగుంటుంది అనేది. సినిమాలోకి వచ్చి కోట్లు సంపాదించాలని అది నా మొదటి ప్రయత్నంగా ఆలోచన లేదండి. ఇండియా వచ్చేసిన తర్వాత కానీ సినిమాలు తీస్తున్నప్పుడు కానీ ఒక కథ మొత్తం కూర్చున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్గా తెరవైపు ఎలా చూస్తూ ఉండాలి, ఎలా కట్టిపేయాలి అనేది మాత్రమే నాకుందండి. ఆ ప్రాసెస్ ఆ మాయాజాలం ఏదో బాగా నచ్చింది సార్. అందుకని ఈ సినిమాలు తీద్దామని అనుకున్నాను సార్. అది చాలా చిన్నప్పటి నుంచి ఉండేదండి నాకు. చిన్నప్పుడు కథలు చెప్పడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఉండేది. సినిమా తీద్దామని ఎప్పుడు పుట్టిందో తెలియదండి. శివ సినిమాకి వెళ్ళి నేను వస్తున్నప్పుడు మా నాన్నగారు అడిగారండి, ట్యూషన్ ఎగ్గొట్టి వెళ్ళాను. సినిమాకి వెళ్ళి వచ్చావు కదా అంటే ఎవరు చూశారు, నేను చాలాసేపు వెళ్ళలేదని తర్వాత ఎవరు చూశారన్నానండి. నాకు తెలియకుండా నేను చొక్కా ఇట్లా మడిచాను సార్. అది అలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలియకుండా మనసు మీద చాలా ఎక్కువ హత్తుకున్నాయి సార్. సాగర్ సంగమం చూసిన తర్వాత వేదం టైటిల్ ఎక్కడొచ్చిందని అందరూ అడుగుతారండి. అది సాగర్ సంగమం చూసిన తర్వాత వేదం అనునాదం ఆ సాంగ్లో ఆ టైటిల్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు ఏంటి అనేదండి. వేదం అణు అణువున నాదం సినిమా తీయడం అంటే కథ చెప్పడం అనేది సినిమా మేకర్స్ మర్చిపోయి ఎంతకాలం అయిందో. నాకు ఈ సినిమా వేదం సినిమాకి వచ్చేసరికి గొప్ప తిలక్ గారి ఒక కథ, ఒక ఊరి చివరి ఇల్లు అండి, నా మోస్ట్ ఫేవరెట్ స్టోరీ అండి. అందులోని వేషపాత్రనే ఈ సినిమాలో అనుష్క సరోజగా చెప్పడం జరిగిందన్నమాట. రావిశాస్త్రి గారు అరుసార కథలండి, అందులోని వేషపాత్రని ఈ రెండింటిని దగ్గరగా ఊహించుకొని ఈ వేషపాత్ర తయారు చేయడం జరిగిందండి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఒకటే చెప్పగలను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు సిట్టింగ్ టు నెక్స్ట్ ఏ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. ఐ డోంట్ కాల్ హిమ్ ఫిల్మ్ మేకర్. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. అద్భుతమైన కథ చెప్పేటటువంటి వ్యక్తి పక్కన కూర్చున్నాను. తెలుగు సినిమా పరువు నిలబెడుతున్న ఒక అబ్బాయి పక్కన కూర్చున్నాను అని చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ మెదక్ గీత మీ ముందుకు వస్తున్నారు, ఆహ్వానించండి. మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడినంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పింది మనకు వేదం కాదనే వారే
ఆపగలదా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురుమంటే ఎలా ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సు నీలాగే కరగిపో నీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవే స్థిరాసి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్నలేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో చాలా చక్కగా పాడారండి. ఈ పాటలు మా గురువుగారు మాత్రమే రాయగలరు అనుకుంటాను. ఏ సాంగ్ ఈజ్ ఎ లిరిక్ టోల్డ్ మ్యూజికల్లీ అండి. ఒక సాంగ్ అంటే ముందు దాంట్లో ఒక మంచి లిరిక్ ఉంటే అంటే గురుగారిలో మనకి బాగా నచ్చేది అంటే మీరు పాడిన ప్రతి పాటలో ప్రతి మాట మాకు చేరిద్దండి. అది చాలా తక్కువ ఈ వాయిద్యాలు హోరు అన్నీ ఇప్పుడున్న కాలంలో చేరటం లేదు, కానీ మీరు పాడిన పాట ప్రతిదీ మాకు చేరేది సార్. ఒక లిరిసిస్ట్ ఒక 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 మ్యూజిక్ డైరెక్టర్ అండి, మా కిరవాణి గారు ప్రతి పదం వినపడాలని చెప్తారండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు పేరు అనవసరం సార్, ఆ రెండో చరణం ఎవరంటారులేండి అన్నారండి. నాకు చూక్కుమందండి, డబ్బులు ఇచ్చా కదని రాయించుకుంటున్నాం ఫస్ట్ ఎంతో కష్టపడి. శాస్త్రి గారు నువ్వెవరో నేనెవరో కాసేపు కలిసి నడుద్దాం అనేది, ఇది ఒక చూస్తే నృత్య పద ఒక పబ్బింగ్ ఎప్పుడు జరిగే సాంగ్ అండి. అందులో అంత అద్భుతమైన ఫిలాసఫీని పాజిటివ్ యాటిట్యూడ్ని హ్యాస్ ఆఫ్ టు గురుగారు సీతారాం శాస్త్రి గారండి. దాన్ని ఈ పాటలో ప్రతి పదం మనకి వినపడేట్టు చేసిన దేవిశ్రీ ప్రసాద్ కూడా థ్యాంకింగ్ హిమ్ త్రూ పాడుతా తీగ. ఎక్సలెంట్, చాలా బాగా పాడారండి. సభ్యతకు తగ్గని పాటలు రాయడంలో దిట్ట సీతారామ శాస్త్రి. ఏనాడు ఆయన ఒక గిరి గీసుకున్నాడు, దీనికంటే తక్కువ స్థాయిలో రాయనని. ఎంత బాగా పాడావంటే అంత చక్కగా పాడా. ఈ పాటలు ఏమీ అసలు నాకు ఒక్క తప్పు కూడా కనిపించలేదు. ఐ విల్ గివ్ యూ 85% to you. God bless you. ఇప్పుడు ఆహ్వానిద్దాం మన వాయిస్ ఆఫ్ కడప సబీహా దామా. ఈ పాదం ఇలలోన నాట్య వేదం, ఈ పాదం నటరాజుకే ప్రమోదం, కాలగమనాల గమకాల గంధం, ఈ పాదం ఇలలోన నాట్య వేదం, ఈ పాదం నటరాజుకే ప్రమోదం.
చాలా చక్కగా పాడారండి. మహాకవి, గొప్ప కవి కీర్తిశేషులు వేటూరు గారు రాసిన పాట. చిన్ని కృష్ణుడికి అదే ఈ సినిమాలో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పిక్చర్ అండి. ఆ అమ్మాయి అంత గొప్ప కథలు విశాఖరణ్ మూవీస్ నుంచి వచ్చినాయి. సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమా చేశారు. ఆ పాటని ఎంత ఇన్స్పైరింగ్గా పాడాలో అంత ఇన్స్పైరింగ్గా పాడారు. చాలా చక్కగా ఉందండి. థ్యాంక్ యూ సార్. నీకు ఎప్పుడు చెప్పే సజెషన్ నేను చెప్పేది, నవ్వుతూ పాడితే ఇంకా బాగుంటుంది. అదర్వైజ్ అ వెరీ గుడ్ అటెంప్ట్, నో డౌట్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. ఇందులో ఏదైనా వింతగా అనిపించిందా నీకు ఈ పాటలో? ఏ రాగంలో ఉంది ఈ పాట? హిందోళ రాక. ఓకే, ఏమన్నా వింతగా అనిపించిందా ఎక్కడన్నా? నన్ను కొంతమంది విమర్శ చేశారు కూడా ఈ పాట గురించి. అంతా హిందోళంలోనే ఉంది ఈ పాట. చరణంలో ఏమైంది చరణంలో? అంటే లో నుంచి సడన్ గా లో నుంచి సడన్గా పైకి వెళ్ళిపోయింది ఫుట్బాల్ లాగా, అంతేనా? ఈ పాద మీద పాట పాటలు తనదారే తారా. అది హిందోళం కాదు, అది భాగేశ్వరి మొత్తం. ఎందుకు అలా అనిపించింది అక్కడ నాకు, అలా వస్తే బాగుంటుందని. కొంతమంది అదేంటి హిందోళంలో మధ్యలో భాగేశ్వరిని ప్రవేశపెట్టామని. నేను హిందోళంలో ఈ పలానా మేళకర్త నేనే అనౌన్స్ చేయలేదు కదండి, నేను నాకు నచ్చిన రాగంలో చేసుకున్నాను అన్నాను. పాదాన్ని గురించి రాయమని చెబితే ఇది మాకు ఇచ్చిన దాంట్లో మేము 1/10 సెలెక్ట్ చేసుకున్నాం. 2 చరణాలు, 12 చరణాలు రాశారు ఆయన. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఏది వదిలేయాలో తెలియని పరిస్థితి అన్నమాట. ఈ పాట హిందీలో తీస్తున్నప్పుడు ఈ సినిమాని నాట్య మయూరిని హిందీలో తీశారు లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు మ్యూజిక్. ఈ ఒక్క పాట మాత్రం నేనే చేశాను, టైటిల్ సాంగ్ని. జానక్ గారు పాడారు హిందీలో. తమాషా ఏంటంటే ఆ పాటకి ఆ ఇయర్ బెస్ట్ క్లాసికల్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. తొందరపడకండి, ఇంకా వినాలి మీరు. సంత్ హరిదాస్ అవార్డ్ ఫర్ ది సింగర్, సురసింగార్ అవార్డ్ ఫర్ ది మ్యూజిక్ డైరెక్టర్. జానక్ గారికి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ సింగింగ్ ఏ క్లాసికల్ సాంగ్, అండ్ లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఫర్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ పాట చేసింది నేను. వాళ్ళు చాలా హాయిగా వెళ్ళి అవార్డు తీసేసుకున్నారు లక్ష్మీకాంత్ ప్యారలాల్. ఇప్పుడు చప్పట్లు కొట్టండి వాళ్ళకి, వాళ్ళ సంస్కారానికి. సంగీత గీత సరగం పాదం సురతాల కావ్య సంగం. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. నా అవార్డుని 2 గొప్ప మేధావులు వెళ్ళి తీసుకుంటున్నారు. ఇది నేను చేసిన పాట కాబట్టి చెప్పొచ్చు కదా, ఇది మేము చేయలేదండి, బాలసుబ్రహ్మణ్యం చేశాడు. దే నెవర్ బాదర్డ్, దే వెంట్ అండ్ టుక్ ది అవార్డ్. జానక్ గారు నేను వెళ్ళి అవార్డు తీసుకొని అన్నారు. నేను ఆవిడ బతిమాలి కాళ్ళకు దండం పెట్టి, మీరు దయచేసి ఈ అవార్డు మీరు కూడా తీసుకోకపోతే ఇంకెవరికైనా వెళ్ళిపోతున్నామేనమ్మా, మీరు దయచేసి ఈ అవార్డు తీసుకోండి అన్నాను. మయూరి నాకు దొరికిన గొప్ప వరం. అన్ని పాటలు కూడా నాకు చాలా స్వేచ్ఛనిచ్చి అద్భుతమైన సాహిత్యంతో చాలా అందమైన పాటలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. నాకు అవార్డులు కూడా వచ్చాయి. వాటన్నిటికంటే కూడా తృప్తి, ఒక అద్భుతమైన సాహిత్యానికి, గొప్ప సినిమాకి ఒక సంస్కారవంతమైన నిర్మాత నిర్మించి, ఒక మంచి డైరెక్టర్ నిర్మించిన సినిమాలో పాటలు చేసే అవకాశం వచ్చింది. పాటను చాలా బాగా పాడావు. నవ్వుతూ కనుక పాడుంటే ఇంకా ఎక్కువ ఇచ్చుండేవాడు నీకు మార్కులు. నువ్వు నవ్వలేదు కాబట్టి నీకు 80% ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా. మహారాష్ట్రలో మీరు ఒక టాక్సీ డ్రైవర్తో చిన్న వివాదంలో పడిన సందర్భంలోంచి గమ్యం కథ పుట్టుకొచ్చింది అన్నారు. ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నేను బట్ ఇండియా డివైడ్ అనే సినిమా కోసం నాథురామ్ గాడ్సే వాళ్ళ బ్రదర్ వినాయక్ గాడ్సేని, గోపాల్ గాడ్సేని కలవటానికి వెళ్ళానండి, టు ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్ అట్ మహాత్మా గాంధీ అసాసినేషన్ అప్పుడు నేను ముజీబ్ అనే ఒక డ్రైవర్ని తీసుకుని వెళ్ళాను అనమాట. అతనికి నాకు హిందీ అంత గొప్పగా రాదు, అతను హిందీ మాత్రమే వచ్చు, హిందీ మరాఠీ వచ్చు. ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తుంటే నేను ఎవరిని కలుస్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేనుంటే, ఏ దాబా దగ్గర ఆపుతాడు, ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని అతని క్వశ్చన్స్ ఉండేదండి. ఒకరోజు మేము సాంగ్లీ నుంచి పూణే వస్తున్నాం సార్. వస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడ వాటర్ దొరకలేదు. అక్కడ బోరింగ్ పంపు ఉంది, అక్కడ వెళ్ళి అతను తాగుదాం అన్నాడు. నువ్వు మినరల్ వాటర్ ఉంటే బాగుంటుంది అన్నారన్నమాట. ఒకసారి నా వైపు చూశాడండి, ఏ క్యా జిందగీ సాబ్,
బాతులు కబ్బిన జినబీ నైసక్తి అండి. వాటర్ బాటిల్ లేకుండా జీవించడం కూడా చేత కాదు, మీరు ఎవరికండి బాబు అని చాలా క్యాజువల్గా అన్నాడండి. అప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని ఒక 2 డిఫరెంట్ క్లాసెస్ మధ్య ఉన్న క్లాస్ అంటే ఆర్థిక పరంగా నేను అతనికన్నా కొద్దిగా ఉన్నతంగా ఉన్నాను. మా ఇద్దరి మధ్య జరిగిన కథ ఎలా ఉంటుందనే ఊహతోటి గమ్యంలో గాలిసీన్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం కానీ అభిరామ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం కానీ జరిగిందండి. అక్కడి నుంచి పుట్టింది గమ్యం. దెన్ ఐ ఓ హిమ్ ఏ లాట్ అండ్ తర్వాత అతను కలిసి నేను కొద్దిగా షేర్ చేసుకోవడం కూడా జరిగిందండి ఈ విషయాలన్నీ. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడానికి ఏమైనా కారణం ఉందా మీరు? నేను చెప్పట్టు కొట్టమని దేనికంటే అందులోంచి ఒక కథ తీసుకుని ఈయన గొప్పగా తీసాడని చెప్పడానికి కాదు. సినిమా సక్సెస్ అయిన తర్వాత అతనితో నేను పంచుకున్నానని చెప్పిన ఆయన సంస్కారానికి చెప్పట్టు కొట్టమని. గాడ్ బ్లెస్ యూ సార్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్సికా మీ ముందుకు వస్తుంది. ఆహ్వానించండి మీ హర్షద్ పాండే. అందరికీ నమస్కారం. బాగున్నావమ్మా? ఫైన్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా ఓవర్ వెయిట్గా ఉన్నావు, తగ్గాలి కొంచెం, నువ్వు చూసుకోవాలి. ఓకే. Party time, party to music. ఆడతారమా చూడతారమా ఆపతారమా పూలు శరమా. Party ఆడతారమా చూడతారమా ఆపతారమా పూలు శరమా. నా కోడే ఎదలు వేడితరమా కుర్రాళ్ళ గుండెలో కొంటె స్వరమా కంటి పాపకి అందాల వరమా. చూడ సింగారం చిందులేసిన కన్న ప్రాయమా. చూడ వయ్యారం దాచిపెట్టకే దేహమా. చూడ ఎదులో నా కొత్త అల్లరే మౌన మోహమా. చూడ పరువాలే పల్లవించే దాహమా. ఆడతరమా చూడతరమా ఆపతరమా పూలు శరమా. ఆడతరమా చూడతరమా ఆపతరమా పూలు శరమా. ఇంటిలో వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం మార్చేసా మరి నీ కోసం. ఎదురుగా ఉంది అందం తప్పనలే తీర్చు మంత్రం చేస్తావా ఒడిలో యాగం. సరసర మంది కన్య రకం త్వరపడ మంది కాల చక్రం కలవమంటేను నీకు కలవరమా. ఆడతరమా చూడతరమా ఆపతరమా పూలు శరమా. ఆడతరమా చూడతరమా ఆపతరమా పూలు శరమా.
స్వరమా కట్టి పాపకి అందాల వరమా చూర సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా చూర వయ్యారం దాచిపెట్టకే దేహమా చూర ఎదలో నా కొత్త అల్లరే మౌన మోహమా చూర పరువాలే పల్లవించే దాహమా చూర మోహమా చూర మోహమా చూర 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 చూర. సూపర్. సినిమాలో ఎలా ఉందో అలాగే పాడారు, కానీ అది డబ్బింగ్ పాట. కొన్ని ఎండ్లో పదాలు అది ట్యూన్కి మీటర్కి సరిపోవు కాబట్టి కొన్ని అలా పాడేయటం జరిగింది. దాని గురించి గురుగారు చెప్తారు. ఫారిన్లో తెలుగు పాట పాడినట్టుంది, చాలా బాగా పాడావమ్మా. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంట్ ఆర్ క్రిటిసిజం. చాలా శాంప్లింగ్ ఇవన్నీ యూజ్ చేసి పెట్టినవండి. అవన్నీ కూడా ఈ పిల్లలు లైవ్గా పాడుతున్నారంటే నిజంగా ఇట్స్ అమేజింగ్. నేనైతే ఇలాంటి పాట స్టేజ్ మీద పాడమని నేను చెప్పను. అసలు ఎందుకు వచ్చిన గొడవ ఇవన్నీ, నువ్వు వద్దు అసలు ఈ పాట తలనొప్పి, ఇవన్నీ శాంప్లింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలని. కానీ మామూలుగా అయితే నువ్వు ఎలా పాడతావు అమ్మ పల్లవి? తెలుగు బాగా వినిపించాలంటే ఈ పల్లవి ఎలా పాడతావు? ఆడతరమా చూడతరమా ఆపతనమా పూల శరమా నా కోడే ఎదలు. ఓకే చాలు, ఒకటే చూడ మార్కు చూడతరమా. ఇట్ ఇస్ నాట్ చూడతరమా, చూడతరమా అదొకటే. పూల శరమ కరెక్ట్గా మార్చేసా. నీకోసం అని అమ్మాయి అలా పాడేసింది అనమాట. అంతా కూడా నీకోసం ఆ దీర్ఘాలు వచ్చేటట్టు. అంటే నువ్వు జస్ట్ యువర్ ఎగ్జాక్ట్లీ రిప్లికేటింగ్ దిస్ సాంగ్. అదర్వైజ్ అది నీ తప్పు కాదు, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. బట్ సింగింగ్ వాజ్ బ్యూటిఫుల్, జస్ట్ సింప్లీ బ్యూటిఫుల్. అంతకంటే నేనేం చెప్పలేను. ఐ విల్ గివ్ 84%. ది వాయిస్ ఆఫ్ కరీంనగర్ శిరీష మన ముందుకు వస్తుంది. ఆహ్వానిత. పిలచిన బిగుబటరా ఔర ఊర పిలచిన బిగుబటరా ఔర ఊర పిలచిన బిగుబటరా ఔర ఊర చెలువలు తామే మలచి వచ్చిన పిలచిన బిగుబటరా ఔర ఊర చెలువలు తామే మలచి వచ్చిన పిలచిన బిగుబటరా భలిరా రాజా గాఢపు మమతలు గాలుల తేలెను గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదలను అందెల రమణుల సందడి మరి మరి అందెల రమణుల అందెల రమణుల సందడి మరి మరి అందగాడ ఇటు తొందర చేయగా అందగాడ ఇటు తొందర చేయగా పిలచిన బిగుబటరా ఔర ఊర పిలచిన బిగుబటరా
ఎక్సలెంట్గా ఉందండి, ఎంత మధురంగా ఉందో, చాలా శ్రావ్యంగా ఉంది. గ్రేట్ జాబ్. ఒక్కొక్క రాగాన్ని నేను తెలుసుకోవడానికి ఒక్కొక్క పాట ఉపయోగపడింది నాకు. సో కాపీ రాగం అంటే ఏంటని ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. ఓహో, ఇది కాపీలో చేసినటువంటి రాగం అని తెలుసుకున్నాను. నథింగ్ రాంగ్ ఇన్ యువర్ సింగింగ్, ఓన్లీ థింగ్ ఈజ్ ఇది సెమీ క్లాసికల్ సాంగ్ కదా, సంగతులు కొంచెం ఇంకా డీటెయిల్డ్గా పలకొచ్చు. అందెల రవళులా నుంచి ఆలాప నుంచి పాడు. అందెల రవళులా ఈ ఆలాప్ కూడా అందెల రవళులా ఎవ్రీ నోట్ షుడ్ బి చెక్కినట్టు ఉండాలి. చిన్న షార్ట్ ఫాల్స్ తోటి ఐ విల్ గివ్ యూ 70%. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వాయిస్ ఆఫ్ గుంటూరు మల్లికను ఆహ్వానిద్దాం మనం. రారా 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 సరసకు రారా రారా చింతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాదురా శ్వాసలో శ్వాస వేరా
లక 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 ధామ్ దరిగిడ ధీం దరిగిడ తోం దరిగిడ నాం దరిగిడ తత్త దరిగిడ దిత్తి దరిగిడ తోం తోం దరిగిడ నం దోం దరిగిడ తా ధీం తోం నాం త ఝం ఝం తా ధీం తోం నాం త ఝం ఝం తక్కిట దిక్కిట తోంకిట నంకిట తగదగిన తగ తత్తళాంగు తత్తళాంగు రిత్తనాంగు తళాంగు తక్క ఝమ తదీం తనక ఝమ తళాంగు తక్క ఝమ తదీం తనక తళాంగు తక్క ఝమ తదీం తనక ఝమ. చాలా చక్కగా పాడారండి. ఇలాంటి పాటలు ఇప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. ఒక గానానికి నాట్యానికి ఇప్పుడు పోటీ జుగులుబందీ స్టైల్లో ఉన్నప్పుడు అన్నమాట. జ్యోతిగా పాడినట్టు పాడారు ఆ సినిమాలో. బట్ మోర్ దాన్ దట్ ఇది ఒక మంచి ప్రయోగం సార్. తమిళంలో ఒక తెలుగు పాట కల్చర్ ప్రకారం దాన్ని మళ్ళీ సగం సగం చేయకుండా తెలుగులో తమిళం పాట పెట్టడం చాలా చక్కగా పాడారండి. లక్ అని బాగా అన్నారు సార్. ఎవరు కానీ బెత్తరపోయాను ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని. ఎక్సెప్ట్ ఫస్ట్ పల్లవిలో అమ్మా రారా సరసకు రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకోరాజోరా. దట్ ఫ్రేజ్ ఓన్లీ ఇన్ ది ఫస్ట్ చరణం హెస్ బికమ్ స్లైట్లీ ఫ్లాట్. కొంచెం శృతి చేరి చేరినట్టుగా ఉంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. ఆ ఫస్ట్ ఇది కనుక లేకపోయింటే నేను ఇంకా మీకు ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండేవాడిని. ఐ విల్ గివ్ యూ 82% నా. గమ్యం రావడానికి ముందర మీరు ఒక సినిమా చేయవలసిన పరిస్థితి ఉండి అది షెల్వ్ అయిపోయిందా? అది గమ్యం రావడానికి ముందు జరిగింది, గమ్యం వచ్చిన తర్వాత కూడా జరిగిందండి. వేదానికి ముందు అది నాకు ఒక సెంటిమెంట్ ఏమో తెలియదు. గమ్యం ముందు నేను రాఘవేంద్రరావు గారు ఒక సినిమా చేయమన్నారండి, యువసైన్యం అని. బట్ అది సినిమా రాయటం స్టార్ట్ చేస్తాం, చివరికి వచ్చేసరికి అందులో నిజాయితీ లోపించిందండి. ఆ యాక్ట్ 3 ఫినిష్ చేయలేకపోయాం. సో దాన్ని పక్కన పెట్టి గమ్యం నేను తీసుకోవటం జరిగింది. అదే విషయం ఇంకోసారి జరిగిందండి. గమ్యం సినిమా అయిపోయిన తర్వాత వెంకటేష్ గారితో కృష్ణం వందే జగద్గురు అనే సినిమా చేయాలి. అది నేను స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నాను, వెంకటేష్ బాబుకి వినిపించాను. ఆల్మోస్ట్ 8 months వర్క్ చేసాం. బట్ అది యాక్ట్ 1, యాక్ట్ 2 రెండు క్లియర్గా ఉన్నాయి సార్. ఇంట్రొడక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వచ్చినాయి. ఎలా రిజాల్వ్ చేయాలో అర్థం కాలేదండి. సో మేము వెంకటేష్ బాబు గారు దాదాపు 8 months వెయిట్ చేశారు. ఇద్దరం వెయిట్ చేసిన తర్వాత కూడా ఇట్స్ ఎ కాన్షియస్ డెసిషన్ అన్నమాట. ఇది ఇక్కడితో ఆపేద్దాం, ఈ స్క్రిప్ట్ బాగాలేదు కాబట్టి ఈ సినిమా చేయకపోవటం బెటరు అని ఆయన పర్మిషన్ అడిగాను. సార్ నేను వెళ్ళి వేదం నాకు ఇంకో థాట్ ఉందండి, చిన్నవాళ్ళతో చేసుకొని వస్తా అని చెప్పినప్పుడు ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చిన్నవాళ్ళతో చేద్దాం అనుకున్నది అల్లు అర్జున్ వచ్చి ఒక క్యారెక్టర్ ఇందులో ప్లే చేయడానికి ఒప్పుకోగానే పెద్ద సినిమా అయింది. నాకు గమ్యం ముందు ఒకటి అలా సినిమా ఉంది, గమ్యం తర్వాత స్క్రిప్ట్ పరంగా అయితే చేయాలనుకుని ఆగిపోవడం జరిగిందండి. 2 సార్లు జరిగింది. డెసిషన్ మీరే తీసుకున్నారా మీకు నచ్చక? బోత్ ద టైమ్స్ నేను తీసుకున్నాను. మీరే తీసుకున్నారు మీ స్క్రిప్ట్? అది తర్వాత వాళ్ళని పర్మిషన్ అడగడం జరిగిందండి. అది ఓకే, బట్ డెసిషన్ ఈస్ టేకెన్ బై యూ. అవతల వాళ్ళు మీ స్క్రిప్ట్ చూసి బాగాలేదు అనలేదు, మీ అంతటి మీకు నచ్చలేదు, ఎండ్కి వచ్చేసరికి ఏం చేయాలి అని. అంతా సారీ టు యూస్ దిస్ వర్డ్ బోగస్ అనిపించిందండి. ఈ 2 కరెక్ట్గా ఉంది, 3వది ఇంకా బోగస్ స్టోరీ ఏదో చుట్టేసిన అనిపించి ఇంకా వాటిని పక్కన పెట్టడం జరిగిందండి. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం సాగర్ వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. బాగున్నారా? అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడండి. మీరు ఎంతసేపు చిన్నాను వాళ్ళనే చూస్తుంటారు, ఇటు చూస్తే నవ్విస్తానన్నా. మరి చాలా సీరియస్గా ఉంటున్నావు అమ్మా నువ్వు, నాకేం నచ్చట్లేదు ఈ మధ్య. ఏం పాట పాడుతున్నారు? నాగమణి. ఎవరావిడ? ఓకే, మీ నవ్వే నాకు చాలా చెప్పేసింది. ఓకే, తను ఎంపిక చేసుకున్న పాట నాగమణి. సినిమా ఏంటి? రోజా. ఓకే, రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్, బాలు, చిత్ర బృందం పాడినటువంటి పాట. హలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగమణి సందకాడ ఏంది సత్తు, ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు.
నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు హత్తుకున్న ఆడమగ మొత్తుకున్న ముద్దు సద్దు ఊగుతున్న పట్టె మంచం ఊసులాడు కిర్రు సద్దు కోడి కూసేదాకా గేది కాదు సద్దు నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు చీర చెంగు మాటున పాల పొంగు సుడులు అందగాడి చూపులో అంతులేని ఊహలు ముద్దులేసే ముద్దరా జారుకుంది నిద్దరా గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే ఒళ్ళెత్తులేనులే ఆహ కళ్ళే సోలేనులే ఆసే పక్కేసనే ఆహ సిగ్గేసిందేసనే నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు వాడే సిట్కెనేలు పట్టే వెలుపట్టగానే వేడి సద్దు చేసే అమ్మనైన రాత్రిరంతా మోజు మొగ్గలేసే కన్నె పిల్ల గాజులన్నీ సందడేవో చేసే ఓకే కేసనే సిగ్గేసిందేసనే ఊగే నీ హలో ఆహ స్వర్గం కనిపించనే నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు హత్తుకున్న ఆడమగ మొత్తుకున్న ముద్దు సద్దు ఊగుతున్న పట్టె మంచం ఊసులాడు కిర్రు సద్దు కోడి కూసేదాకా గేది కాదు సద్దు చాలా చక్కగా పాడావు. ఇది ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ని ఒక మార్చేసిన చిత్రంగా రోజు అని చెప్పుకోవచ్చండి. రెహమాన్ గారు రాగానే ఒక ఫిల్మ్ మ్యూజిక్ ట్రెండ్ ఒక ఎల్లలనే చెరిగిపోయినాయి అన్నమాట. ఇది నేను ఇంటర్మీడియట్లో ఎప్పుడు ఉన్నాను, ఈ సినిమా వస్తున్నప్పుడు ఒక విధమైన పిచ్చి ఈ పాటలన్నీ అంటంలో. నాకు ఆల్బమ్ బాగా గుర్తుంది సార్, క్యాసెట్ వినేవాళ్ళం. టేక్ ఆఫ్ నాగమని మీరు అది ఎత్తుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే
ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకోటి, ఒక సింగర్లో ఎమోషన్స్ ఎంత బాగా పండించాలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కొంటే చాలా గొప్పగా ఉంటుంది అంటారు. బాలు గారు ఎవరికి పాడితే వాళ్ళు పాడినట్టే ఉంటుంది అంటారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కానీ మీరు చాలా ఆ ముస్లాం పాడినట్టే పాడారు అన్నమాట. ఎవరు అమ్మాయి పాడుతున్నా కానీ మీరు చాలా చక్కగా పాడారు. ఇళయరాజు గారి దగ్గర ఒక ఫ్లూట్ ప్లేయర్ ఉండేవారు, సుధాకర్ అని. అతను ఈ వాయిస్లో ఇలా మార్చి, ముఖ్యంగా ముసలి ఆడవాళ్ళ వాయిస్ పాడడంలో మాట్లాడడంలో అసలు ప్రసిద్ధి. ఏం చేస్తున్నావు ఇలా మాట్లాడేవాడు అనమాట. అతన్ని రెహమాన్ తీసుకొచ్చి ఇది చెప్పించాడు. ఈయన అద్భుతంగా చేశారు దాన్ని కూడా. బాగుంది. ఐ విల్ గివ్ యూ 78%. తెలుగు సినిమా పరిశ్రమకి మరో మలుపు తిప్పడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన కథకుడిగా నేను ఆయన పక్కన కూర్చోవడం మరొక్కసారి గర్విస్తున్నానని చెప్తూ, మనందరూ ఆనందించే విషయం ఏంటంటే తర్వాతి వచ్చే వారం వచ్చే ఎపిసోడ్ కూడా ముఖ్య అతిథిగా వారే ఉంటారని మనవి చేసుకుంటూ, సర్వే జనా సుజనో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్.